పేరు లాజరు. ఇది వీడియో కానీ అవి పరలోకములో చెల్లరేలా ఉన్నాయి. అయ్యో వేద భాగ్యములు ఈ లోకములనే కానీ అవి పరలోకమున చెల్లనేరు. దుఃఖితులు ధన్యులు, వారు ఓదార్చబడుతుంది. నీటి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులనైనా, వారు దేవుని దర్శించగలరు. అతి భాగ్యవంతుడము శ్రవంతుడము నీవు. అయ్యో మీ వాక్యము నాకు అమృతమునే వర్షిస్తున్నది మహాత్మ, అమృతమునే వర్షిస్తున్నది. కనుకనే మన తండ్రి అయినా దయామయుడైనా మహిమాన్వితుడైనా పరిశుద్ధుడైనా ఆ యెహోవా దేవుని గూర్చిన జ్ఞానమును కొంత ఉపదేశింపగలరా మహాత్మ? లాజరు, ఆ దేవాది దేవుడు, ఆ మహోన్నతుడు, ఆ మహనీయుడు ఘనపరచుట పొగడుట మనకు సాధ్యమా నాయన? ఆయనను నీ కోరిక ప్రకారం చూడు. ఆకాశ ఆ యెహోవా దేవుడే కదయ్యా. కదా ఆ యెహోవా దేవుడే కదయ్యా. అవును కదా. ఆ యెహోవా దేవుడే కదయ్యా. నిజమైన తేజంబు, నిజమైన తేజంబు అజమెచ్చగా వచ్చి మాట్లాడిపోయిన మనుషుడెవడు? ఆ సర్వేశ్వరుడే కదయ్యా. అట్టి సర్వేశ్వరుడైన ఆది దేవుడు ఆత్మరక్షణలో నుండు అవనిలో తండ్రి 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 భువములోములు మలయందు హృదయములో విమలగుణదా అనుదినము ప్రతిదినము ఆ యెహోవా దేవుని స్మరణయే తప్ప మరి ఏది తెలియని నాకు ఆకటి బాధ, గ్రహణముల తీవ్రత, పెద్దలే తప్ప ఏ ఒక్కరినో నాకు సాయం చేయుచుండిరి కదా. ఆ తండ్రి చేసిన పాపమేమి, ఆ మహత్తులను చేసిన పాపమేమి, ఆ మహత్తులను చేసిన ఘోరమైన పాపమేమి? లాజరు, ఎలా బాధపడుతుంది? మనము మానవ మాత్రము నాయన. ఏమి తిన్నమో ఏమి త్రాగుతామో అని నిత్యము ఏచుచుదము. అదిగో ఆ ఆకాశ పక్షులను చూడుము, అవి విత్తవు,
కోయవు గరిసెలలో కూర్చుతాను. అయినను ఆ యెహోవా దేవుడు, ఆ మహనీయుడు, ఆ మహోన్నతుడు వాటిని ఎంత చక్కగా పోషించున్నాడు నాయన. కనుక నీవు ఆయనను ధ్యానించడం మరొక, కీర్తించడం మరొక నాయన. స్వామి, తెలియక పలికిన నా పలుకులకు వలకమునకము మహాత్మా. తెలియక పలికిన నా పలుకులకు వలకమునకము మహాత్మా. మీరు చెప్పినట్లే నేటి నుండి, ఈనాటి నుండి మా తండ్రి అయినా, దయామయుడైన, మహిమాన్వితుడైన, పరిశుద్ధుడైన ఆ యెహోవా దేవుని ప్రార్థించుకొనుచు ఆయనను అయ్యో ఇప్పటికీ 3 నాళ్ళ ఉంది. ఒక్క బ్రతుకైనను లేక పరిశుద్ధుడయ్యా. అయ్యో, జ్ఞాన మార్గముతో పాటు నా ఈ ఆకటి బాధను మాపుకొను మార్గము కూడా ఉపదేశించి పుణ్యము కట్టుకును మహాత్మా. నడవలేని ఈ స్థితిలో నన్ను లాజరు, నీ ఆకటి బాధను తీర్చుటకు చక్కని మార్గం చూపయ్యా. నీ ఆకటి మార్గము తీర్చుటకు ఒక చక్కటి మార్గం చూపే. ఈ పట్టణంలో ధనవంతులకు ధనరాజు తన జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్నాడట. నీవు అతనికేమి నీ ఆకలి బాధను తీర్చుకొను. అదే నీకు చక్కని మార్గము నాయన. అయ్యా, తను నాకు సాయం చేశాడా స్వామి? వెళ్ళము నాయన, వెళ్ళము. వెళ్ళి నీ ఆకలి బాధను తీర్చుకో. పోగుతున్నాడు మహాత్మా, పోగుతున్నాడా? ఆనందంతో పోగుతున్నాడా? సంతోషంతో పోగుతున్నాడా? నా యెహోవా దేవుని గుర్చిన జ్ఞానమును కొంత సంపాదించిన శక్తితో పోగుతున్నాడా? పోగుతున్నాడా మహాత్మా? లాజరు, ఇటు రమ్ము. అయ్యో, అయినను ఆ ధనవంతుడు ధనరాజు మహాకఠినుడు. అయ్యో, వారు కఠిననేమి మరి ఏమైందనేమి నేను అర్జించు వాడనే కానీ ఆగ్రహించు వాడను కాదు కదా స్వామి. కనుకనే నీవు బహు జాగరూకుడవై మెలగవలెను నాయన. ఆ యెహోవా దేవుణ్ణి కీర్తించుచు ధ్యానించుచు వెళ్ళి నీ ఆకటి బాధను తీర్చుకొను. వెళ్ళు నాయన, వెళ్ళు. పోగుతున్నాడా మహాత్మా? పోగుతున్నాడా? జయ హే దేవదేవా. జయ హే